హల్లెలూయా. ఆమేన్. అవును ప్రభువా, స్తోత్రం స్తోత్రం. నామాన్ని గణపరిచి మహిమపరిచాము. అతి ప్రాముఖ్యమైన సమయంలో ఆమేన్. హల్లెలూయా. అది ఏమనగా నీవే నీ బిడ్డలతో నీ సంఘముతో నీ వాక్యము మాట్లాడే సమయమైనది. ఆమేన్. ఈ సమయంలో నీవే రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభువా. ఈ రాసుని మరుగు చేసుకొని ప్రభువా, ఈ రాసులో నుండి నీవే మాతో మాట్లాడండి ప్రభువా. ఈ దినమందు ఏ వాక్యం అయితే మాకు అవసరమయ్యే గ్లోరీ అట్టి వాక్యములు ప్రభువా మాతో మాట్లాడమని యేసు క్రీస్తును ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకలో ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండంలో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చేయగాక. తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా మీ ఘననామమునకు స్తోత్రం నాయన. ఇప్పటివరకు మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు ప్రభా. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు అయ్యా. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలో జీవం ఉన్నది. మీ మాటలు మా జీవితాలను బాగు చేస్తాయి ప్రభువా. కనుక జీవం కలిగిన మీ మాటలతో మీ జ్ఞానంతో మమ్మల్ని సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్తం మాత్రం నిష్ప్రయోజకమైన దాల్చుని ప్రభువా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకునండి, నన్ను మరుగు చేసుకోండి ప్రభువా. మీరే నాలోని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. చదువుబడిన వాక్య భాగం
అది వ్రాసింది నీవే గనక మీరే వచ్చి ప్రభువా మాతో మాట్లాడమని మాకు వివరించమని ప్రార్థిస్తున్నాను. ఈ మార్గంలో ప్రభువా వారు ఏ విధంగా అయితే ఇదిగో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండలేదా అని చెప్పారు ప్రభు. ఆ విధంగా మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సహాయం చేయండి ప్రభు. అటువంటి ఆత్మ అభిషేకంతో ప్రభు మీరు దిగిరండి ప్రభు, మీరే బోధించండి. అలాగే వినుచున్నటువంటి మా చెవులను మా హృదయాలను కూడా ప్రభు మీ ప్రత్యక్షను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ కృపతోడుగా ఉంచి నడిపించమని సహాయించండి. మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. రైట్. మరి వాక్యంలో కలబోయే ముందుగా ప్రకటనకు వచ్చేసరికి మరి ప్రకటించిన రీతిగా మరి డిసెంబర్ 31వ తేదీకి మరి కొంత డబ్బు అవసరం కాబట్టి కుటుంబానికి 1000 రూపాయలు వేయటం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఎవరైనా సరే తీసుకొచ్చినట్లయితే మరి మన మధ్యలో సహోదరుడు మేకా గారు ఉన్నారు, ట్రెజరర్ గారు, ఆయనకి ఇవ్వచ్చు. మరి మీరు ఎంత త్వరగా ఇస్తే అంత ముందు బాగుంటుంది. ఎందుకంటే మీ చేతిలో ఉన్నప్పుడు ఇవ్వండి, మరి తర్వాత ఖర్చు అయిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇవ్వడానికి మీకు కూడా. కాబట్టి మీకు అందిన సమయంలో మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. అలాగే మరి ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతున్నారని, వర్తమానం చదువుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా సరే బైబిల్ చదవకపోతే, స్టార్ట్ చేయకపోతే చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది జీవగ్రంథమైనది. ఆమేన్. దానిని ధ్యానించువారు ధన్యులని వాక్యంలో రాయబడింది. ఆమేన్. కాబట్టి అది జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి దాన్ని ధ్యానించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కేవలం పాస్టర్ గారు ఒకళ్ళే చదవటం కాదు, కానీ సంఘం అంతా కూడా బైబిల్ చదవాలి. ఆమేన్. సంఘం అంతా కూడా వర్తమానం చదవాలి. ఆమేన్. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రతిరోజు కూడా వర్తమానం చదవండి, అలాగే బైబిల్ చదవాలని పెరగబెట్టడం మనం చేస్తూ ఉన్నాం. ఆమేన్. సరే, మంచిది. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి ఒక చిన్న వర్తమానం. మనకు ఆల్రెడీ సిరీస్ మనం బోధించుకుంటున్నాం. అదేంటంటే జరుగునయున్న సంగతులు, బైబిల్ ప్రకారము జరుగునయున్న సంగతులు. దానిలో ఆల్రెడీ 5 భాగాలు అయిపోయినాయి. ఇది 6వ భాగం. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే గోగు మాగోగు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. గోగు మాగోగు. లాస్ట్ టైం మనం 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుకున్నాం. 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు ఉంటారంటే కేవలం ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరైతే పేర్లు రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ఆ 1000 ఏళ్ల పాలనలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు. వాళ్ళు ఆ 1000 సంవత్సరాలు మిగతా వాళ్ళు బతకలేదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆమేన్. మొదటి పునరుద్ధానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళతారు. ఆ యేసుక్రీస్తుతో పాటు వాళ్ళు కూడా పరిపాలన చేస్తారని మనం పోయిన ఆదివారం మనం చూసాం. ఓకే, అయితే ఈరోజు దేని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానంటే 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమవుతుంది. ఆమేన్. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమవుతుంది అంటే, ప్రియ సోదరి సోదరులారా, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి అదే ప్రకటన 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళు ఎందు గాని చేతులు ఎందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై, ఆమేన్, అంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు, మళ్ళా బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి. ఆమేన్. 1000 సంవత్సరాలకి ముందు ఒక పునరుద్ధానం అనేది జరుగుతూ ఉంది. చనిపోయిన మృతులు మరలా తిరిగి లేవటం అనేది ఎప్పుడు 1000 సంవత్సరాలకి ముందు జరిగింది. ఆమేన్. ఆ తర్వాత 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఆమేన్. 1000 సంవత్సరాలు గడిచేంత వరకు కూడా మిగిలిన మృతులు ఎవరైతే ఉన్నారో, చనిపోయినటువంటి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేవలేదు అనంటే అది అర్థం ఏంటి? వాళ్ళు తర్వాత లేచారండి. 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళు
లేచారు. సో 1000 సంవత్సరాలకు ముందు జరిగే పునరుత్థానాన్ని ఏమంటున్నాడంటే ఇదే మొదటి పునరుత్థానము. మేన్ 1000 సంవత్సరాలకు ముందు, 1000 పాలక ముందు పునరుత్థానం ఉంటుంది. ఆ పునరుత్థానాన్ని మొదటి పునరుత్థానము అంటున్నారంటే 1000 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి పునరుత్థానం దాన్ని రెండవ పునరుత్థానం అంటాం. ఆమేన్. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టివారికి రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై. ఆమేన్. సో క్రీస్తుకి యాజకులు ఎవరంటే ఆయన భార్య అయినది. ఆమేన్. సో క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయదు. వీళ్ళు రాజ్యం చేస్తున్నారు, యాజకత్వం చేస్తున్నారు. ఆమేన్. సో వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తా ఉన్నారు, అలాగే యాజకత్వం చేస్తా ఉన్నారు. వీళ్ళు రాజులైన యాజక సమూహమై ఉన్నారు. వీళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు భార్య అయినది. ఆమేన్. సో వీళ్ళు వధువై ఉన్నారు. సో కాబట్టి 1000 సంవత్సరాలు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. సో వాళ్ళే దేవుని యొక్క వధువు అయినది. వాళ్ళు 1000 సంవత్సరాలు దేవుడితో కూడా పరిపాలన చేస్తారు. 7వ వచనం, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగును వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేటుకే వాడు బయలుదేరును. ఆమేన్. సో రెండవ పునరుద్ధానం అయిన తర్వాత ప్రజలందరూ కూడా భూమి మీద ఉన్నప్పుడు సో ఆ నలుదిశల నుంచి సాతాను ఏం చేస్తాడంటే మరల వాళ్ళని మోసం చేస్తాడు. నేను ఆల్రెడీ అంతకుముందు పోయినాదని చెప్పాను. సో వీళ్ళు యాక్చువల్గా నిజానికి చనిపోయే ముందు వీళ్ళు ఎలా చనిపోయారంటే యేసుక్రీస్తు తోటి అలాగే ఆయన వధువుతోటి వాళ్ళు యుద్ధం చేస్తా యుద్ధంలో మరణించారు వీళ్ళంతా. ఆమేన్. సో మరణించిన తర్వాత మరలా 1000 సంవత్సరాలు వాళ్ళు లేవలేదు. అయితే 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా పునరుత్థానం చెందుతూ ఉన్నారు. సో ఈ పునరుత్థానం తర్వాత కూడా వాళ్ళకి మనం యేసుక్రీస్తుతో పోరాడాము, మనం దేవుడితో పోరాడాము, ఆయన మీద మనం గెలవలేకపోయాము. సో కాబట్టి ఆయన నిజమైన దేవుడు అన్నటువంటి గ్రహింపు లేకుండా, ఆమేన్. సో వాళ్ళకి మారు మనసు అనేది లేకుండా, పశ్చాత్తాపం అనేది లేకుండా మరలా సాతాను మోసపరచగా వీళ్ళు మళ్ళీ మోసపరచబడి మరలా దేవుని మీదకి యుద్ధానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఆమేన్. సో వీళ్ళు ఎవరంటే గోగు మాగోగు అని బైబిల్లో రాయబడింది. ఆమేన్. అయితే ఈరోజు గోగు మాగోగు అనే వాళ్ళు ఎవరో మనం చూడాలి. ఆమేన్. సో బైబిల్లో నుంచి మనం వాళ్ళందరినీ కూడా మనము చూడాలి. ఆమేన్. అయితే దానికోసం ప్రియ సోదరి సోదరులారా అసలు ఎవరు ఈ గోగు మాగోగు అని అంటే ఆదికాండము 10వ అధ్యాయము ఇంకో విషయం గమనించండి. గోగు మాగోగు అన్నది ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది. 1000 సంవత్సరాల తర్వాత అనగా 1000 పరిపాలన తర్వాత వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యుద్ధం చేయబోతున్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడున్న దేశాల్లో ఉండి ఉంటారు వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు ఈ కాలంలో మన భూమి మీద వాళ్ళు ఉండి ఉన్నారు. హల్లెలూయా. సో ఇప్పుడున్నటువంటి దేశాల ప్రజలే వీళ్ళు ఉన్నారు. గోగు మాగోగు అంటే వాళ్ళు సపరేట్గా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదండి, ఆల్రెడీ ఇప్పుడు మనతో పాటు ఉన్నవాళ్లే. ఆమేన్. అయితే ఈరోజు నేను ఏం ప్రయత్నం చేస్తున్నానంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏ దేశమే ఉన్నారు అనేది నేను బైబిల్ నుంచి చూపించడం ప్రయత్నం చేస్తున్నాను. ఆమేన్. సో గోగు మాగోగు అనగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ యుగంలో, ఇప్పుడు ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో ఎవరు, ఏ దేశం అనేది ఈరోజు మనం చూడాలి. ఆమేన్. సో అందుకోసం మరి విత్తనాల గ్రంథం అనేటువంటి ఆదికాండానికి మనము పోవాలి. అందులో 10వ వచనం, 10వ అధ్యాయము 2వ వచనం. సో మొదటి నుంచి చదువుతాను. ఇది నోహు కుమారులకు షేము, హాము, యాపెతు అను వారి వంశావళి. జలప్రలయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. ఆమేన్. సో జలప్రలయం రాకముందు ఈ ప్రపంచం అంతా కూడా జనాలు ఉన్నారు. ప్రవక్త నాడు ఈ ప్రపంచం చాలా సైంటిఫిక్ గా చాలా అభివృద్ధి చెందిందంట అంతకుముందు, జలప్రలయానికి ముందు. అయితే దేవుడు జలప్రలయానికి పంపించే ముందు, ఈ భూమిని తీర్పు తీర్చబోయే ముందు, నాశనం చేయబోయే ముందు నోహు ద్వారా ఆ వర్తమానాన్ని పంపించాడు. అయితే ఆ వర్తమానాన్ని, నోహు వర్తమానాన్ని ఎవరు కూడా నమ్మలేదు. కేవలం తన కుటుంబం మాత్రమే నమ్మింది. సో కాబట్టి ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. సో ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలే ఉన్నారు. ఆమేన్. సో ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అన్ని దేశవాడు, ఏ దేశం తీసుకున్నా వాళ్ళు ఎవరు అంటే ఈ నోహు కుమారులు ఎవరో ఒకరు సంతానం ఉంటారు. ఆమేన్. సో అంటే ఇప్పుడున్నటువంటి జనాభా, ఇప్పుడున్నటువంటి ప్రపంచం అంతా కూడా ఒక్క మనిషి నుంచే వచ్చింది.
సో నోవహు వంశం నుంచే వాళ్ళందరూ కూడా వచ్చారు అంతే తప్ప మరి తలలో నుంచి కొంతమంది, భుజాల నుంచి కొంతమంది, కాళ్ళ నుంచి కొంతమంది వచ్చినట్టుగా మనం అయితే నమ్మట్లేదు. ఓకే, నమ్మే సహోదరులు ఉంటారు, అది వాళ్ళ విశ్వాసం. కానీ మనకు అంత విశ్వాసం లేదు. ఓకే, సో మనం ఏంటంటే మనిషికి మనిషే పుడతాడు. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ మనకి బైబిల్ ఏం స్పష్టం చేస్తా ఉందంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఎవరి నుంచి వచ్చిందంటే నోవహు యొక్క 3 కుమారుల నుంచి వచ్చింది. హల్లెలూయా. సో వాళ్ళు ఎలా చెప్తున్నా సహోదరుడా వీళ్ళ 3 నుంచి వచ్చింది అని చెప్పి అంటే నీకు కొద్దిసేపు చూపిస్తా. ఆమేన్. మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఈ ఆదికాండం 10వ అధ్యాయంలో ఉంది. ఆమేన్. ఆదికాండము 10వ అధ్యాయంలో ఉందండి. ఓకే, సో అది ఎలాగో నేను చూపిస్తాను. నిజానికి ప్రొజెక్టర్ ఉంటే ఇంకా బాగుండేది. సో ప్రొజెక్టర్ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఓకే, వీలైతే దేవుని చిత్తం అయితే నేను వచ్చే ఆదివారం ప్రొజెక్టర్ వేసి అందులో ప్రపంచ మ్యాప్ని చూపించి ఈ ప్రపంచ పట్టణంలో ఈ దేశము బైబిల్లో ఎక్కడ ఉంది, ఈ దేశము బైబిల్లో ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకే, అయితే ప్రస్తుతానికి బైబిల్లో నుంచి మీకు లేఖనానుసారంగా నేను చూపిస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. సో ఇప్పుడు 2వ వచనం, యాపెతు కుమారులు గోమెరు, మాగోగు. ప్రకటనలు ఏం చూసాం? గోగు మాగోగును ప్రజలను వాళ్ళు సాతాను ఏం చేశాడు? సమకూర్చాడు అని ఉంది. ఆమేన్. అయితే ఈ గోగు ఎవరంట, మాగోగు ఎవరంట? యాపెతు కుమారుల్లో ఒకడు. ఆమేన్. సో ఆ నోవహుకి యాపెతు పెద్ద కుమారుడా లేదంటే రెండో కుమారుడా నాకు సరిగా గుర్తులేదు. ఓకే, యాపెతు పెద్ద కుమారుడు అనుకుందాం. సో ఈ యాపెతుకి పుట్టినటువంటి ఒకానొక కుమారుడే మాగోగు ఉన్నాడు. హల్లెలూయా. సో అలాగే మాదై, యావాను, తూబాలు, మెషకు, తీరస్సు అనేవారు. ఆమేన్. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా వీళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు కనపడతారంటే మాగోగు కనపడతా ఉన్నాడు. ఆమేన్. సో ఈ మాగోగు ఎవరి కుమారుడు అని అంటే యాపెతు కుమారుడు, నోవహుకి మనవడు. ఆమేన్. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ మాగోగు నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి కూడా మీకు చదివితే కింద ఉంటది. ఓకే, ఆయన నుంచి ఎవరు వచ్చారు ఏంటి అనేది. ఓకే, సో ఆ విధంగా చదివినప్పుడు ఇప్పుడు చూడండి, గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనువారు. సో వీళ్ళ ద్వారా సంతానం అనేది వ్యాప్తి చెందింది. వీళ్ళందరూ కూడా మరి ఒక చోట స్థిరపడి వాళ్ళ దేశంగా ఏర్పడ్డారు. ఆమేన్. సో ఇప్పుడు ఆ దేశం ఎక్కడుందో మనం చూడాలి. ఆమేన్. సో ఇక్కడ చెప్పినటువంటి ఇక్కడ రాయబడినటువంటి ప్రతి మనుషుడు కూడా ఒక దేశం ఏర్పడింది ప్రతి మనుషుడి నుంచి. ఆమేన్. అయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో మనం చూడాలి. ఆమేన్. ఇప్పుడు మాగోగు అనేవాళ్ళు యాపెతు కుమారుడు మనకి అర్థమైంది. ఇతను ఎక్కడ నివసిస్తున్నాడు ఇతను ఇప్పుడు ఏ దేశం వాడు అనేది మనం చూడాలి. ఓకే, సో దానికోసము యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. యెహెజ్కేలు 38. మాగోగు ఎవరో ఎక్కడ ఉంటున్నాడు లొకేషన్ కావాలి మనకి. ఆమేన్. మాగోగు ఎవరో మనకి అర్థమైంది. ఈ మాగోగు ఎక్కడ స్థిరపడ్డాడు, ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడు అనేది మనకు తెలియాలి. ఓకే, సో ఇప్పుడు దానికోసం యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు. ఆమేన్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మాగోగు దేశపు వాడకు గోగు. ఇప్పుడు మాగోగు అంతకుముందు ఒక మనిషి, ఇప్పుడు మాగోగు దేశమైంది. యెహెజ్కేలు గ్రంథంకి వచ్చేసరికి మాగోగు అనే అతడు ఒక దేశంగా అవతరించాడు. ఆమేన్. సో ఈ మాగోగు దేశం వాడకు గోగు అంటే ఈ మాగోగు దేశంలో నివసించే వాళ్ళు ఎవరో గోగు అనేటువంటి సంతానం. ఓకే, ప్రజలు. సో ఇప్పుడు అనగా రోషునకును, మెషకునకును, తోబాలునకును అధిపతి. ఈ మాగోగు అనేవాడు ఎవరికి అధిపతి అంట? రోషునకు, మెషకునకు, తోబాలునకు. వీళ్ళెవరు? అలాగే ఉంచండి. ఎవరెవరు? రోషు, మెషకు, తూబాలు. వీళ్ళకి అధిపతి ఎవరంట? గోగు అనేవాడు. ఈ రోషు, మెషకు, తుబాలు కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రకటన ఆదికాండం ఒకసారి చూడండి. ఇది అలాగే ఉంచి ఆదికాండం 10వ అధ్యాయం మళ్ళీ పోండి. యాపెతు కుమారులు ఎవరు? గోమెరు, మాగోగు కదా, మాదై, యావాను, తోబాలు, మెషకు. ఇక్కడ తోబాలు కనపడుతున్నాడు, మెషకు కనపడుతున్నాడు. ఆమేన్.
మళ్ళీ యెహెజ్కేలు గ్రంథం వీళ్ళిద్దరు మళ్ళీ కనబడుతున్నారు ఇక్కడ, తోబాలు మెషకు. అంటే వీళ్ళు యాక్చువల్లీ అన్నదమ్ములు. ఆమేన్. సో వీళ్ళందరూ కూడా ఒకే చోట స్థిరపడిన వాళ్ళు వీళ్ళు. ఓకే, సో దాని గురించే జకర్యా గ్రంథంలో మనకి యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఈ ఎక్కడ ఏ దిక్కులు స్థిరపడ్డారు అనేది మనం చూడాలి. ఓకే, సో మాగోగు దేశవాడు గోగు అనగా రోషునకును మెషకునకును తోబాలకు అధిపతి అయినటువంటి అభిముఖుడే, అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచింపము. 6వ వచనం, గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కుల్లో నుండి తోగర్మాయును అతని సైన్యమును జనములు అనేకములు నీతో కూడా వచ్చును. ఈ గోగు అనే వాళ్ళతో ఎవరెవరు వస్తారంట? గోమెరు వస్తాడంట. ఆమేన్. అతని సైన్యమంతా, అలాగే ఉత్తర దిక్కుల్లో నుండి తోగర్మాయు అతని సైన్యమును జనములు అనేకములు నీతో కూడా వచ్చును. ఆమేన్. అంటే వీళ్ళతో కలిసి వస్తున్నారంటే గోగు వాళ్ళతోటి, వీళ్ళు ఉత్తర దిక్కులో ఉన్న వాళ్ళు యాక్చువల్గా. ఓకే, ఉత్తర దిక్కులో ఉన్న వాళ్ళు గోగుతో కలిసి వస్తున్నారంటే ఇప్పుడు గోగు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఉత్తర దిక్కు నుంచే వస్తున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు గోగు అనేవాడు ఎక్కడ స్థిరపడ్డాడు అని అంటే ఉత్తర దిక్కున స్థిరపడ్డాడు. ఆమేన్. ఎక్కడికి? ఎవరికి ఉత్తర దిక్కు? భారతదేశానికి ఉత్తర దిక్కా, లేదంటే అమెరికాకు ఉత్తర దిక్కా? ఎవరికి ఉత్తర దిక్కు అని అంటే ఇశ్రాయేల్ దేశానికి ఉత్తర దిక్కు. హల్లెలూయా. సో ఇశ్రాయేల్ దేశానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి దేశం ఏంటిరా అనంటే అక్కడ ఉన్నటువంటి రష్యా ఉన్నది, ఉక్రెయిన్ అయిన ఉన్నది. ఆమేన్. అలాగే ఇరాక్ కాదు, ఇరాక్ కూడా ఉత్తర దిక్కులో ఉంది. ఆమేన్. సో ఇవన్నీ కూడా ఎక్కడోనంటే ఉత్తర దిక్కులో ఉన్నాయి. ఆమేన్. సో ఈ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి దేశాలు ఏంటి అంటే ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఎవరంటే ఈ గోగు మాగోగు సంతానమైన. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గోగు మాగోగు ఎవరనంటే ఉత్తర దిక్కున్నటువంటి రష్యా మరియు ఆ సంబంధిత దేశాలు ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదర గోగు ఇప్పుడు ఎవరంటే రష్యా ఉన్నాడు, మాగోగు ఎవరంటే రష్యా దేశమై ఉన్నది. ఆమేన్. అలాగే మీరు చూడండి ఈ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలోనే మాగోగు దేశపు 1వ వచనం, నరపుత్రుడా మాగోగు దేశపాడు గోగు అనగా రోషునకును మెషకునకును తోబాలునకును అధిపతి అనే అభిముఖుడు అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచించము. ఇప్పుడు వీళ్ళెవరు మరి? రోషు, మెషకు, తోబాలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పంటే ఒకసారి చూద్దాం. ఓకే, వాళ్ళ అన్నదమ్ములను చూసాం కదా, ఒక్క నిమిషం. 5, 6 కదా. 5వ వచనం చూడండి, నీతో కూడిన పారసీక దేశపు వారిని, అంటే గోగు మాగోగు వాళ్ళతోటి ఎవరో కలుస్తున్నారట? పారసీక దేశం వాళ్ళు, కూషీయులను, పూతు వారిని అందరినీ, డాలను శిరస్త్రాణములను ధరించు వారిని అందరినీ నేను బయలుదేరా తీసేది. గోమెరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులో నుండి తోగర్మాయును అతని సైన్యమును జనములు అనేకము నీతో కూడా వచ్చును. ఇప్పుడు మనకి నలుగురు కనపడుతున్నారు ఇక్కడ. గోగు మాగోగుతో పాటు ఎవరు వస్తున్నారంట? పారసీక దేశం వాళ్ళు వస్తున్నారు. ఆమేన్. సో ఉందా? పారసీకులు, కూషీయులు, తర్వాత పూతు, ఆమేన్. ఆ తర్వాత గోమెరు. ఓకే, ఇప్పుడు ఈ పారసీక దేశం అంటే ఏంటి అని అంటే వీళ్ళు పర్షియా వాళ్ళు అంటారు. యాక్చువల్లీ ఇంగ్లీష్లో పర్షియన్ కంట్రీ. సో పర్షియన్ కంట్రీ ఏంటి అని అంటే ప్రియ సోదరి సోదరులారా, పర్షియన్ కంట్రీ ఏంటి అంటే ఇరాన్ అయి ఉన్నది. ఆమేన్. సో ఇరాన్కి 1963 వరకు అనుకుంటా దాని పేరు పర్షియానే. ఆమేన్. అయితే 1963లో వాళ్ళు ఈ పర్షియా అనే పదాన్ని తీసేసి వాళ్ళు ఇరాన్ అని పెట్టుకున్నారు. ఆమేన్. అనగా పారసీక దేశం అంటే ఇరాన్ అయి ఉన్నది. ఆమేన్. ఆ తర్వాత కూషు దేశం,
కూషు అనగా ఇథియోపియా ఉన్నది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్రికా దేశం ఉన్నది. ఓకే, కూషు అనగా ఇథియోపియా. ఇది ఆఫ్రికా దేశం అండి. ఓకే, సో మోషే ఎవరిని తీసుకొచ్చుకున్నాడు? ఎవరు పెళ్లి చేసుకున్నాడు? కూషు దేశస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడు. నల్లటమాయనే పెళ్లి చేసుకున్నాడని వాళ్ళ అక్క ఏం చేసింది? గొడవ చేసింది. ఆమేన్. సో ఆ దేశం ఏంటంటే ఇథియోపియా. హల్లెలూయా. సో కూషు దేశం ఏంటి? ఇథియోపియా. ఆమేన్. అలాగే పూతు, పూతు అనగా లిబియా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పూతు ఎవరంటే లిబియా. ఇది కూడా ఆఫ్రికా కంట్రీనే. ఓకే, లిబియా. గోమెర్ ఎవరు అని చెప్పంటే గోమెర్ వచ్చేసి ప్రస్తుత కాలంలో టర్కీ. ప్రస్తుత కాలంలో టర్కీ. ఆమేన్. చూడండి, దీనికి 1 2 3 4 అనుకుంటే ఇక్కడ ఇస్రాయేల్ దేశం ఉంది. ఓకే, ఇస్రాయేల్ దేశం చుట్టూ వీళ్ళంతా ఉన్నారు. ఈ ఇస్రాయేల్ దేశానికి ఉత్తరాన ఈ టర్కీ ఉంది. గోమెర్, గోమెర్ ఎక్కడున్నాడు అంటే 4 అంటే టర్కీ అని రాస్తున్నాను, అంటే గోమెర్. ఓకే, ఈ ఇస్రాయేల్ దేశానికి పశ్చిమాన ఎవరున్నారంటే పూతున్నాడు, అంటే ఇది తూర్పు. ఓకే, ఈ పశ్చిమాన ఎవరు ఉన్నారంటే పూతు అనగా లిబియా. ఓకే, దక్షిణానికి వచ్చేసరికి ఎవరున్నారంటే ఇథియోపియా ఉంది. అనగా కూషు. తూర్పు దిక్కున ఎవరున్నారంటే పర్షియా ఉంది. పారసీకులు, రైట్, తెలుగు అనగా ఇరాన్. ఆమేన్. సో ఇది ఇస్రాయేల్ దేశం. సో ఈ గోగు మాగోగు అనేవాడు ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశం మీదకి వస్తాడో ఈ ఉత్తర దిక్కు నుంచి, ఆమేన్, పైనుంచి వస్తున్నప్పుడు వాడితో పాటు ఈ తోబాలు, మెషకు వాళ్ళందరూ వస్తారు. ఉత్తర దిక్కున వాళ్ళతో పాటు ఈ టర్కీ వాడు కలుస్తారంట. ఉత్తర దిక్కున వాళ్ళు, తూర్పు దిక్కున్నటువంటి ఇరాన్ వాడు కలుస్తాడంట. ఇరాన్ వాడు ఆల్రెడీ ఇప్పుడు ఇస్రాయేల్ యుద్ధం చేస్తాడు, మీకు తెలుసా? ఆమేన్. ఈ ఇస్రాయేల్కి బద్ద శత్రువు ఎవరు అంటే ఇరానే. ఇప్పుడు ఉన్నటువంటి హమాసు, ఓకే, అలాగే ఆ పైన హెజ్బుల్లా, వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది ఎవరంటే ఇరానే. సో ఇరాన్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఇస్రాయేల్ దేశాన్ని అసలు భూమి మీదే ఉండకుండా లేకుండా చేయాలి. ఇది ఇరాన్ యొక్క లక్ష్యం. ఓకే, సో ఇప్పుడు ఈ బైబిల్లో ఆల్రెడీ దీని గురించి రాశారు. ఓకే, పారసీక దేశం వాళ్ళు వస్తున్నాడంట గోగు మాగోగుతో అంటే రష్యాతో కలిసి. అలాగే గోమెర్ వస్తున్నాడు అనగా టర్కీ దేశం వస్తా ఉంది. అలాగే పూతు వాడు వస్తున్నాడు అనగా లిబియా దేశం, ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి లిబియా వస్తున్నాడు. ఓకే, ఆ తర్వాత కూషు దేశం అనగా ఇథియోపియా కూడా ఇస్రాయేల్ దేశానికి వస్తుంది. అంటే 4 దిశల నుంచి, 4 వైపుల నుంచి కూడా ఇస్రాయేల్ దేశం మీదకి దండెత్తడానికి వస్తున్నారు. ఆమేన్. సో ఇది ఏంటి అంటే ఇది హర్మగిద్దోను యుద్ధమైనది. ఆమేన్. సో ఈ హర్మగిద్దోను యుద్ధంలో 4 వైపుల నుంచి 4 దేశాలు లేదంటే 4 గ్రూపులు ఏకకాలంలో ఇశ్రాయేలుని ముట్టడేస్తాయి. సో ఆ టైంలోనే వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో యేసు ప్రభు అలాగే మనం దిగి వస్తాం అన్నమాట. హల్లెలూయా. సో వాళ్ళకి సహాయం చేయడానికి మనం అప్పుడు దిగి వస్తాం. సో వీళ్ళందరితో కూడా పోరాడేది ఎవరంటే యేసుక్రీస్తు పాటు మనము, నువ్వు నేను పోరాడవలసి ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి ఇవి దేశాలు ఉన్నాయి. అలాగే వీటికి నేను రెఫరెన్స్లు రాసుకున్నాను, ఎక్కడ ఉన్నది ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు మాకు అర్థమైంది కదా ఈ ఎహెజ్కేల్ గ్రంథంలో ఉన్నటువంటి 4 దిక్కుల నుంచి వస్తున్నటువంటి దేశాలు ఏంటో మనకి అర్థమైంది. సో గోగు మాగోగు అనగా రష్యా అని అర్థమైంది. ఆమేన్. అయితే
ఇప్పుడు నేను కొంచెం ముందుకెళ్ళి నేను జస్ట్ ఒక ఓవర్ ఇస్తాను మీకు. అదేంటంటే నోహు కుమారులు ముగ్గురు ఉన్నారు కదా. ఓకే, సో హాము, షేము, యాపెతు. వీళ్ళ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏ దేశాలు వచ్చాయని మీకు టూకీగా ఇస్తాను. ఓకే, సో రెఫరెన్స్లు నేను తర్వాత మీకు కూలంకషంగా చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి మీకు టూకీగా ఎవరి నుంచి ఏ దేశాలు వచ్చాయో మీకు చెప్తాను. ఓకే, సో రైట్. ఫస్ట్ వచ్చేసి యాఫెత్ నుంచి ఎవరు వచ్చారంటే గోమెరు వచ్చాడు. యాఫెతు కుమారులు ఎవరు? గోమెరు నుంచి ఎవరు వచ్చారంటే ఉక్రెయిన్, రష్యా దేశాలు వచ్చాయి. ఇప్పుడున్నటువంటి ఉక్రెయిన్, రష్యాలు గోమెరు అనే వాడి నుంచి వచ్చాయి. అలాగే మాగోగు ఎవరు కొడుకు? యాఫెతు కొడుకు మాగోగు నుంచి రష్యా, అలాగే సరౌండింగ్ దేశాలు. ఓకే, అంటే నార్థన్ ఇస్రాయేల్కి ఉత్తర దిక్కున ఉండేటువంటి ఆనుకుని ఉండేటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. సో వీటి నుంచి మాగోగ్ అనే వాళ్ళు నుంచి వీళ్ళు వచ్చారు. ఓకే, అంటే రష్యాలో కొంత భాగం, అలాగే మిగిలినటువంటి రష్యాకు ఆనుకున్నటువంటి కొన్ని దేశాలు మాగోగు నుంచి వచ్చాయి. ఆ తర్వాత మాదయ్, యాఫెత్ ఇంకొక కుమారుడు పేరు మాదయ్. సో మాదయ్ అని అంటే వీళ్ళు ఎవరంటే మాదీయులు. ఆమేన్. బైబిల్లో ఉంది కదా, దాని గ్రంథంలో మాదియా పారసీకులు ఉన్నారు కదా. సో అందులో మాదీయులు ఎవరి నుంచి వచ్చారంటే ఈ మాదయ్ అనే నుంచి వచ్చారు. హల్లెలూయా. సో వీళ్ళు కూడా మోడర్న్ ఇరాన్ నుంచి, అంటే మాదీయులు అంటే ఎవరో కాదు, ఇరానీయులే. ఇరాన్ దేశంలో అంటే సో మాదీయులు, పారసీకులు వీళ్ళిద్దరు కూడా కలిసి ఉంటారు ఇప్పుడు బైబిల్లో. ఓకే, మాదియా, పారసీకులు. సో వీళ్ళు ఎవరంటే ఇరాన్ దేశస్తులు. ఓకే, అలాగే ఇంకో కొడుకు పేరు జవాన్ అంటే ఇంగ్లీష్ జవాన్ అంటారు. ఓకే, ఇంకొక పేరు యావాను. యాపెతుకి ఇంకొక కొడుకు పేరు యావాను. ఈ యావాన్ నుంచి ఎవరు వచ్చారంటే గ్రీకు దేశం వచ్చింది. అంటే అలెగ్జాండర్ సంబంధించినటువంటి పూర్వీకులు ఎవరంటే ఈ యవాన్ నుంచి వచ్చినవాడు. ఓకే, ఆ తర్వాత తోబాల్ అనేవాడు ఇంకొక కొడుకు యాపెతుకి. ఈ తోబాల్ నుంచి ఎవరు వచ్చారంటే టర్కీ దేశం. తోబాల్ నుంచి టర్కీ దేశము, అలాగే రష్యాలో ఉన్నటువంటి సదరన్ పార్ట్ అంటే దక్షిణ దేశంలో ఉన్నటువంటి, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి రష్యా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తోబాల్ నుంచి వచ్చారు. అలాగే మెషిక్ అనేటువంటి కుమారుడు ఉన్నాడు యాపెతుకి. ఈ మెషిక్ నుంచి ఎవరు వచ్చారంటే టర్కీ, అలాగే సదరన్ రష్యా. ఓకే, అలాగే తీరస్ అనేవాడు ఉన్నాడు. ఈ తీరస్ అనేవాడి నుంచి బాల్కన్ దేశాలు వచ్చినాయి. మీకు చరిత్ర దేశం వాళ్ళు ఉంటే బాల్కన్ కంట్రీస్ ఉంటారు. ఓకే, సో ఈ బాల్కన్ నేషన్స్ ఏంటంటే బల్గేరియా, రొమేనియా, అలాగే గ్రీకులో కొన్ని భాగాలు. ఓకే, వీటిని బాల్కన్ కంట్రీస్ అంటారు. సో ఈ బాల్కన్స్ ఎవరంటే తీరస్ అనేటువంటి వాడి నుంచి వచ్చిన వాళ్ళే బాల్కన్స్. ఓకే, సో వీళ్ళంతా మనం చూస్తే వీళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే రష్యా, అలాగే ఈస్టర్న్ ఏషియా. ఓకే, సో అలాగే ఈస్టర్న్ యూరప్ అంటే తూర్పు యూరప్లో, అలాగే రష్యాలో, అలాగే మధ్య ఆసియా ఈ ప్రాంతంలో సెటిల్ అయిన వాళ్ళందరూ ఎవరంటే యాపెతు కుమారులు. వీళ్ళు మోస్ట్లీ తెల్లగా ఉంటారు. ఆమె సో తెల్ల వాళ్ళందరూ కూడా ఎవరంటే ఒక రకంగా చెప్పాలంటే యాపెతు కుమారుడు. ఆమె ఆ తర్వాత రెండో కుమారుడు నోహుకి ఎవరు? హాము. ఓకే, సో ఈ హాము నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? అతను కూడా 4 కొడుకులు ఉన్నారు. ఓకే, మొదటి కొడుకు కూషు. ఆమె సో కూషు దేశం, కూషు నుంచి ఎవరు వచ్చారు? కూషు ఇప్పుడు ఏమైందంటే సూడాను, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం సూడాన్ దేశం, అలాగే ఇథియోపియా దేశం. సో ఈ ఇథియోపియా, సూడాన్ ప్రజలు ఎవరంటే కూషు నుంచి వచ్చినవాడు. ఆమెన్. అలాగే రెండో కొడుకు మిజ్రాయిం. ఆమెన్. సో మిజ్రాయిం ఎవరంటే, మిజ్రాయిం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఐగుప్తు దేశంలో ఉన్నవాళ్ళు. ఐగుప్తు దేశం ఎవరైతే ఉన్నారో ఆ దేశం ఎవరి నుంచి వచ్చిందంటే మిజ్రాయిం అనేటువంటి వాడి నుంచి వచ్చింది. అలాగే ఇంకో కొడుకు పేరు పూతు. ఈ పూతు అనేవాడు ఏ దేశానికి మూల పురుషుడు అంటే లిబియా అనేటువంటి దేశానికి మూల పురుషుడు. అంటే లిబియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూతు నుంచి వచ్చారు. అలాగే ఇంకో కొడుకు పేరు కానాన్. ఓకే, సో కానాను అనేటువంటి వాడి నుంచి మనకి కానాన్లో ఉన్నటువంటి ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఓకే, సో ఎవరైతే 7 తెగల ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా కానాన్ నుంచి వచ్చినవాడు. ఆమేన్. ఇది హాము యొక్క సంతానం నుంచి వచ్చినటువంటి దేశాలు. అలాగే షేము, నోహు కొడుకు పేరు ఇంకో కొడుకు షేము ఉన్నాడు. షేము కూడా 5 కుమారులు ఉన్నారు. ఈ 5 నుంచి ఎవరెవరు వచ్చారు? మొదటి వాడు ఏలాము. ఆమేన్. సో ఏలాము నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు కూడా ఎలామైట్స్ అంటారు. వాళ్ళని ఏన్షియంట్ ఇరాన్ అంటే పాతకాలంలో ఇరానీయులు అన్నమాట.
ఓకే, వీళ్ళు కూడా ఇరాన్ దేశస్తులే. ఓకే, అలాగే అషూర్ అనేవాడు ఉన్నాడు ఇంకో కొడుకు. సో అషూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే సిరియా. అషూరు అనేటువంటి కుమారుడు నుంచి వచ్చిన వాళ్ళు సిరియా దేశస్తులు. ఆమేన్. అలాగే ఇరాకు, సిరియా రెండు దేశస్తులు ఎవరంటే ఎక్కడి నుంచి వచ్చారంటే అషూరు అనేటువంటి షేము కుమారుడు నుంచి వచ్చారు. ఆ తర్వాత ఇంకో కుమారుడు పేరు అర్ఫక్షద్. అర్ఫక్షద్ నుంచి ఎవరు వచ్చారంటే కల్దీయులు వచ్చారు. ఆమేన్. సో మనకి కల్దీయులు అనే బైబిల్ ఉంది కదా, ఆ కల్దీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే అర్ఫక్షద్ నుంచి వచ్చారు. సో వీళ్ళు ఇరాక్ ప్రజలు, యాక్చువల్గా ఇరాక్ దేశస్తులు అయి ఉన్నారు. అలాగే ఇంకో కొడుకు పేరు లూదు. సో లూదు నుంచి వచ్చిన వాళ్ళు లిడియన్స్ అంటారు వాళ్ళని. ఓకే, వీళ్ళు కూడా టర్కీ దేశస్తులు, టర్కీ దేశంలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత ఇంకో కొడుకు పేరు ఆరాము. సో అరాము నుంచి ఎవరు వచ్చారంటే అరాములు కూడా సిరియా అలాగే పార్ట్స్ ఆఫ్ ఇరాక్ ఇక్కడ సెటిల్ అయ్యారు. ఓకే, సో వీళ్ళని అరామీలు అంటారు. సో వీళ్ళే అరామిక్ భాష మాట్లాడేవాడు. ఓకే, యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి సామాన్యులు మాట్లాడే భాష ఏంటంటే అరామిక్ లాంగ్వేజ్. ఓకే, సో వీళ్ళు ఎవరంటే ఇరాక్ అలాగే సిరియా దేశస్తులు ఏవైతే భాష మాట్లాడతారో అదే భాష ఆ కాలంలో మాట్లాడేవాళ్ళు. వీళ్ళు ఎవరంటే అరామీలు. వీళ్ళు షేము యొక్క సంతానం. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఒక ముక్కలో మామూలు సమ్మరీ చేయాలంటే నోవ కుమారులు యాఫెత్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే గ్రీకు, రష్యా, టర్కీ, బాల్కన్ దేశాలు వచ్చినాయి. అంటే యూరోప్ కంట్రీస్ అలాగే నార్త్ ఏషియా, యూరోప్ ఖండము అలాగే నార్త్ ఏషియా. సో ఉత్తర దిక్కున్నటువంటి ఏషియా ఖండం వీళ్ళందరూ కూడా ఎవరి నుంచి వచ్చారంటే యాఫెత్ నుండి వచ్చారు. సో వీళ్ళు తెల్లగా ఉంటారు. ఓకే, అలాగే హాము నుంచి ఎవరు వచ్చారంటే ఆఫ్రికా అండ్ పార్ట్స్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలు అలాగే మిడిల్ ఈస్ట్ అంటే మధ్య ఆసియాలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే హాము అనేటువంటి వాడి నుంచి వచ్చారు. సో వీళ్ళ దేశాలు ఏంటంటే ఈజిప్టు, సూడాను, లిబియా, కానాన్. అలాగే షేము అనేటువంటి మూడో కుమారుడు నుంచి ఎవరు వచ్చారంటే మిడిల్ ఈస్ట్, అరేబియా పెనిన్సులా, అరేబియా దేశంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అనగా ఇరాకు, ఇరాను, సిరియా అలాగే ఇజ్రాయెల్ వీళ్ళందరూ కూడా షేము నుంచి వచ్చారు. ఆమేన్. సో ఇప్పుడు ఈ అబ్రహాము కూడా ఎక్కడి నుంచి వచ్చాడంటే షేము నుంచే వచ్చాడు. అందుకోసమే ఈ అబ్రహాము యొక్క మతాన్ని అనగా యూదు మతాన్ని కానివ్వండి లేదంటే దానికి సంబంధించినటువంటి మతాలను ఏమంటారంటే సెమిటిక్ మతాలు అంటారు. ఓకే, సో ఈ సెమిటిక్ మతాలని వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు అన్నమాట. అంటే వీళ్ళు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు, సో వీళ్ళు షేము సంతానం ఉన్నారు అని చెప్పి వాళ్ళని ద్వేషించడం ప్రారంభించారు. అది ఎక్కువగా ఎప్పుడు ప్రబలింది అని అంటే హిట్లర్ కాలంలో ఎక్కువైంది. ఈ ద్వేషం అనేది హిట్లర్ కాలంలో ఎక్కువై ఈ షేము జాతి ఎక్కడుంటే అక్కడ వాళ్ళు విధ్వంసం సృష్టిస్తారు లేదంటే యువతలను నాశనం చేస్తారు అన్నటువంటి ఒక నెగిటివ్ ప్రచారం అనేది ఈ హిట్లర్ అలాగే తోటి వాళ్ళందరూ కూడా చేయటం వల్ల వీళ్ళ మీద అనగా ఇశ్రాయేలు మీద, యూదుల మీద ఎక్కువగా ద్వేషం పెరిగిపోయింది. సో పెరిగిపోయి వాళ్ళందరినీ ఎక్కడ కనపడితే అక్కడ చంపేశాడు ఆ టైంలో. సో అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం ఆలోచించారంటే మాకందరికీ కూడా ఒక దేశం అనేది ఉండాలా. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఏం ఆలోచన వచ్చింది, మాకందరికీ ఒక దేశం అనేది, సొంత దేశం అనేది ఉండాలి, యూదులందరూ కూడా ఒకే చోట ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఇంకెవరు మమ్మల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు, కాబట్టి మాకు ఒక దేశం కావాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందని అంటే అది ఈ హిట్లర్ కాలంలో వచ్చింది. ఆమేన్. సో ఈ హిట్లరు అకారణంగా ద్వేషిస్తూ ఉన్నాడు. బయటికి ఎట్ట కనపడుతుందని అంటే ప్రజలకి ఏ కారణం లేకుండా యూదులు ద్వేషిస్తున్నారు, ఏ కారణం లేకుండా యూదుల్ని సామూహికంగా హత్య చేస్తున్నారు. గ్యాస్ ఛాంబర్స్లో తీసుకోవటం, వాళ్ళందరినీ కూడా ఆ విషవాయువులు వదిలేసి ఒక రూమ్లో బంధించి విషవాయువులు వదిలి వాళ్ళందరినీ ఒకేసారి చంపటం, వేల మందిని, లేదంటే అగ్నితో పెట్రోల్ పోసేసి ఒకసారిగా వందల మీద వేల మంది మీద నిప్పంటించడం, లేదంటే వరుసగా అందరిని నిలబెట్టి తుపాకీ పెట్టి కాల్చడం. సో ఇలాగా యూదుల్ని ఆ రోజుల్లో బాగా అతి క్రూరంగా చంపారు, ఎక్కడ పెడితే అక్కడ చంపారు. దానికి కారణం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ద్వేషం వస్తూ ఉంది. ఈ హిట్లర్ వీళ్ళందరినీ ద్వేషిస్తూ ఉన్నారు, విపరీతంగా ద్వేషిస్తారు. ఎంత అంటే చంపేంతగా, సామూహికంగా హత్య చేసేంతగా వాళ్ళని ద్వేషించారు. సో ఇదంతా కూడా మనకి అకారణంగా ఏ కారణం లేకుండా అంటూ కనపడుతుంది, కానీ ఇదంతా కూడా బైబిల్ ప్రవచనం యొక్క నెరవేరిపోయినది. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళని కనుక ఆ రోజు ఆ హిట్లర్ కానీ ఐక్మెన్ కానీ వీళ్ళందరూ కూడా ఆ విధంగా హత్య చేయకపోతే, ఆ విధంగా హింసించకపోతే
వాళ్ళందరికీ మాకంటూ ఒక దేశం ఉండాలి, మేము ఒక చోట కూడుకోవాలి, ఒక చోటకి రావాలి అన్న ఆలోచన వచ్చేది కదా వాళ్ళకి. ఆమేన్. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకొస్తాను, సమకూరుస్తాను, నలుదిక్కుల నుంచి నేను మిమ్మల్ని మోసుకొస్తాను, మిమ్మల్ని అందరూ కూడా ఒక దేశంగా నేను సమకూరుస్తాను. ఒక్క దినములోనే ఒక దేశం పుట్టినా, ఆమేన్, ఒక దేశం పుట్టాలంటే ఎన్ని వేల సంవత్సరాలు పట్టుద్దండి? కానీ బైబిల్ చెప్తుంది ఒక్క రోజులోనే ఒక దేశం పుట్టుతుంది. ఆమేన్. రవి ప్రవచనం అది. ఒక్క రోజులోనే ఒక దేశము జన్మించిన అది జరుగుతుంది అలా అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. అది అలాగే జరిగింది. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ 1948లో 1948లోనో 1947లో నాకు ఐడియా, ఆ 2 సంవత్సరాలు గుర్తులేదు. సో ఇశ్రాయేల్ అనేవాళ్ళు సడన్ గా వచ్చి మేము ఒక దేశంగా ఉన్నాము, మాది ఒక స్వతంత్ర దేశం అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. సో దాంతో అప్పటి నుంచి ఇశ్రాయేల్ దేశం అనేది సడన్ గా ఆవిర్భవించింది. హల్లెలూయా. సో వాళ్ళు ఎవరికి, మిగతా దేశాలను మీరు గమనిస్తే ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇంకా ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎవరు పరిపాలిస్తున్నారంటే ఇంగ్లాండ్ పరిపాలన చేస్తా ఉంది, బ్రిటిష్ పరిపాలన చేస్తా ఉంది. వీళ్ళందరికీ కూడా స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు, ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. సో కాబట్టి వాళ్ళకి ఈ ఇంగ్లాండ్ సడన్ గా వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చేసింది 1948 ఆ టైంలో. వీళ్ళందరికీ కూడా స్వాతంత్రము ఇచ్చేసింది. ఎందుకంటే ఇంగ్లాండ్కి వీళ్ళందరినీ కూడా పట్టి ఉంచేటువంటి డబ్బు కానీ ఆ పరపతి, ఆ కెపాసిటీ కానీ లేకుండా పోయింది. ఎందుకంటే యుద్ధం వల్ల, ఆ 2వ ప్రపంచ యుద్ధం వల్ల ఇంగ్లాండ్ ఏమైందనంటే అతలకుతలం అయిపోయింది, దాని ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ప్రపంచవ్యాప్తంగా వాటన్నిటిని మెయింటైన్ చేసే కెపాసిటీ లేదు ఇప్పుడు ఇంగ్లాండ్కి. ఆమేన్. సో దాంతో వీళ్ళు ఎప్పటి నుంచో, అదిగాక వీళ్ళు ఎప్పటి నుంచో ఆయా దేశాల స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. మన భారతదేశంలో మనం పోరాడుతున్నాం, మరి శ్రీలంకలో వాళ్ళు పోరాడుతున్నారు, అలాగా అన్ని దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అందరూ కూడా స్వాతంత్రం కోసం ఇంగ్లాండ్ మీద వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అయితే ఇంగ్లాండ్కి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేవు, సోర్స్ లేవు, వాళ్ళని ఏమన్నా మెయింటైన్ చేయలేరు. కాబట్టి వాళ్ళు 1948 ఆ సంవత్సరాల్లో వీళ్ళందరికీ కూడా ఏం చేశారంటే స్వాతంత్రం ఇచ్చేశారు. ఆమేన్. సో స్వాతంత్రం ఇచ్చారు, కానీ ఇవన్నిటికి కూడా ఒక నేపథ్యం ఉంది. ఈ దేశాలన్నీ ఏర్పడడానికి ఒక నేపథ్యం ఉంది. కానీ ఇశ్రాయేల్ దేశం విచిత్రంగా ఏర్పడింది. ఆమేన్. సో ఇశ్రాయేలీలు ఎక్కడ కూడా ఎవరు మమ్మల్ని మీరు వదిలిపెట్టండి, ఆమేన్, మీరు మాకు స్వాతంత్రం ఇవ్వండి, మా దేశంలో మమ్మల్ని ఉండనండి, ఎవరు ఏదో పోరాటం చేయలే. ఆమేన్. కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక చోట చేరారు, ఒక చోట చేరి మాది స్వతంత్ర దేశం అన్నారు అంతే. ఆమేన్. దాంతో ఒక దేశం ఒక రోజులోనే వచ్చినట్టుగా అయిపోయింది. సో దేవుని యొక్క ప్రవచనం ఆ విధంగా నెరవేరింది. సో ఈ హిట్లర్ కానీ ఐక్మెన్ వీళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళని హింసపెడతా ఉన్నారంటే ఈ ప్రవచనాలు నెరవేరటం కోసమే. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరుడా, మనం పోరాటం చేయడం వల్ల మనందరికీ కూడా స్వాతంత్రాలు వచ్చినాయి, మన దేశాలన్నీ స్వతంత్రం పొందుకున్నాయి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ మన దేశానికి స్వతంత్రం రావడం వెనక కూడా బైబిల్ యొక్క ప్రవచనం ఉంది. హల్లెలూయా. ఎందుకనంటే బైబిల్ ఏం రాబడిందంటే అంజూరపు చెట్టునే చూడండి, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మిగిలిన చెట్లు కూడా చిగురిస్తాయని ఉంది. ఆమేన్. అంజూరపు చెట్టుతో పాటు మిగిలిన చెట్లు కూడా చిగురిస్తాయని ఉంది. అంటే దాని అర్థం ఏంటి? అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేల్ దేశం. సో ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, లేదంటే ఇశ్రాయేల్ దేశం ఒక దేశంగా ఏర్పడినప్పుడు అదే సమయంలో మిగిలిన దేశాలకు కూడా, అనగా మిగిలిన చెట్లకు కూడా స్వాతంత్రం వచ్చింది. ఆమేన్. సో ఆశ్చర్యకరంగా 1948లో ఇశ్రాయేల్ అనేది ఒక దేశంగా ఏర్పడితే దాదాపు ఇంచుమించు అదే సంవత్సరంలో, ఇప్పుడు ఆ తర్వాత మొదలుకొని 1948లోనే మన దేశానికి, పాకిస్తాన్కి, శ్రీలంక వీటన్నిటికీ కూడా స్వాతంత్రం వచ్చింది. సో ఎందుకు అని అంటే అది బైబిల్ యొక్క ప్రవచనమైనది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఒక యుద్ధం జరుగుతుంది అని అంటే, లేదంటే ఒక రాజు మారుతున్నాడు అని చెప్పి అంటే, ఇవన్నీ కూడా బైబిల్ ప్రవచనాలు నెరవేరడం కోసం ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. సో కాబట్టి ఒక్క దేశం, ఒక్క రోజులోనే ఒక దేశం అనేది జన్మించింది. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట కూడా సత్యమైనది. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు మనం చూసాం ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనంటే ఈ నోహు యొక్క 3 కుమారుల నుంచే వచ్చాయి. ఓకే, హాము, షేము, యాపెత్, ఈ 3 నుంచే మిగిలిన అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఒక్క మనిషి నుంచే వచ్చారు. సో కాబట్టి
మన దేశంలో కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినాయి. ఇప్పుడు మన దేశంలో నుంచి ప్రజలు ఏ నుంచి వచ్చారా అని చెప్పానంటే ఈ హాము సంతానం ఉన్న వాళ్ళే మన దేశస్తులు. సో ఈ హాము దేశస్తులు ఎవరు అని అంటే ఆఫ్రికా వాళ్ళు, అలాగే ఈ మధ్య ఆసియా ప్రాంతంలో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే వాళ్ళ రంగు ఎలా ఉంటుందంటే నలుపు అలాగే గోధుమ రంగు. సో అయితే నల్లగా ఉంటారు, లేదంటే మరి తెలుపు వాళ్ళు మరి నలుపు కాదు, ఈ రకంగా ఉండే మధ్యస్థంగా ఉండేవాళ్ళు అన్నమాట. సో వీళ్ళందరూ ఎవరంటే హాము సంతానమై ఉన్నారు. సో మన దేశస్తులు కూడా ఎవరు అంటే మనందరూ ఎవరు అంటే హాము సంతానమై ఉన్నాం. సో కాబట్టి ఈ రకంగా చూసుకుంటే బైబిల్ ప్రతి దానికి కూడా జవాబు చెప్తుంది. సో ఈ ప్రపంచ దేశాలు ఎలా వచ్చాయి అన్నదానికి బైబిల్లో సమాధానం ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రతి దేశానికి కూడా బైబిల్లో రికార్డు ఉంది. సో ఈ దేశం ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో ఉంటుంది. మరి ఫలానా దేశం ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి కూడా సమాధానము బైబిల్లో ఉంటుంది. అంతేకాదు మీరు గమనించండి, ఇంతమంది ప్రజలు ఉన్నారంటే ఓకే, ఇన్ని భాషల నుంచి వచ్చినాయిరా. సో దానికి కూడా సమాధానం బైబిల్లో ఉంది. సో ఎప్పుడైతే ఆ బాబేలు గోపురం కట్టడం ప్రారంభించారో, సో దాన్ని ఆపడం కోసం దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భాషను తారుమారు చేశాడు. సో ఈ భాషను ఎప్పుడైతే తారుమారు చేశారో ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. ఏంటంటే వీళ్ళందరూ ముగ్గురికి సంబంధించిన వాళ్ళే అయితే వాళ్ళందరూ ఒకే చోట ఉండాలి కదా. ప్రపంచం అంతా ఎందుకు విడిపోయారు, ప్రపంచం అంతా ఎందుకు వ్యాపించారు అని చెప్పి అంటే ప్రియ సోదరి సోదరా, దానికి సమాధానం బాబేలు గోపురం దగ్గర దొరుకుతున్నాం. సో బాబేలు గోపురం దగ్గర ఎప్పుడైతే వాళ్ళ భాషలు తారుమారయ్యాయో, సో ఎవరికి భాష వాడికి విడిపోయింది. విడిపోయినప్పుడు ఏ భాషకు తగ్గ ఆ భాషల్లో వాళ్ళు ప్రయాణం చేసుకుంటా ఒక చోట నిలవలేని పరిస్థితి, ఒక చోట ఉండలేని పరిస్థితి. ఎందుకంటే వీడు చెప్పేది వాడికి అర్థం కాదు, వాడు చెప్పేది వీడికి అర్థం కాదు. సో కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైపోయారు, విడిపోయి ఆ విధంగా దూరదేశాలకి వాళ్ళు వెతుక్కుంటా ప్రాంతాన్ని ఆ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటా వాళ్ళు ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రపంచం అంతా కూడా వ్యాపి చెందారు. వీళ్ళందరూ ఎవరంటే హాము ఆ నోవహు కుమారులు, ముగ్గురు కుమారుల నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే రష్యా దేశమైనది. సో ఈ రష్యా దేశాన్ని సాతాను వాడుకుని ఇశ్రాయేల్ మీదకి రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు జరిగేదే మన యొక్క హర్మగిద్దోను యుద్ధమైనది. సో ఈ హర్మగిద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పాలన స్టార్ట్ అవుతుంది. 1000 ఏళ్ల పాలన తర్వాత మరలా వీళ్ళు పునరుద్ధానం చెంది ఈ గోగు మాగోగు అనే వాళ్ళని మరలా సాతాను పోగు చేసినప్పుడు వాళ్ళు మరలా దేవునికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడినప్పుడు వాళ్ళందరినీ కూడా అప్పుడు దేవుడు సంపూర్ణంగా నాశనం చేసి అప్పుడు సాతాను కూడా తీసుకెళ్ళి ఎక్కడేస్తాడంటే లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండంలో వేస్తాడు. అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు, అబద్ధ ప్రవక్త, ఆ మృగం ఉన్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో దాంతో సాతాను యొక్క అంతం అనేది వస్తుంది. సో అప్పుడు ఆ యుద్ధం పేరు ఏంటంటే గోగు మాగోగు యుద్ధం. సో ప్రవక్త దీని గురించి అడిగారు. 1000 ఏళ్ల పరిపాలనకి ముందు గోగు మాగోగు ఉన్నారు, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు ఉన్నారు అంటే ఈ యుద్ధం అంతా ఒకటేనా అని చెప్పి అడిగితే ప్రవక్త చెప్తున్నాడు, అది ఒక యుద్ధం కాదు కానీ అది 2 వేరు యుద్ధాలు అని చెప్పాడు ప్రవక్త. ఒక యుద్ధం ఏమో 1000 ఏళ్ళకి ముందు జరుగుతూ ఉంది, ఇంకొక యుద్ధం ఏమో 1000 ఏళ్ల పాలన తర్వాత జరుగుతూ ఉంది. సో 1000 ఏళ్ల పాలన ముందు జరిగే యుద్ధం ఏంటంటే హర్మగిద్దోను యుద్ధమైనది. 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత జరిగే యుద్ధం ఏంటంటే అది గోగు మాగోగు యుద్ధమైనది. సో కాబట్టి ఆ 2 డిఫరెంట్ యుద్ధాలు అని చెప్పి ప్రవక్త చెప్పాడు. అలాగే హర్మగిద్దోను యుద్ధానికి అయిపోయిన తర్వాత ఎవరు బంధింపబడతారంటే మృగము అలాగే అబద్ధ ప్రవక్త బంధింపబడి నరకాగ్నిలో వేయబడతారు. మరి గోగు మాగోగు అయిపోయిన తర్వాత ఎవరు బంధింపబడతారంటే సాతానుడు బంధింపబడతాడు. సో ఆ విధంగా గోగు మాగోగు యుద్ధం అనేది జరుగుతుంది. అది జరిగిన తర్వాత మరలా ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని దేవుడు తయారు చేస్తాడు. ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ప్రియ సోదరి సోదరా దేవుడు ఎలా సిద్ధం చేస్తాడంటే దాన్ని అగ్ని చేత కాలుస్తాడు. సో ఈ సముద్రం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ నీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా పేలిపోయి ఈ భూమి అంతా కూడా ఈ వాయువులన్నీ కూడా అప్పుడు శుద్ధి చేయబడతాయి. ఆ తర్వాత క్రొత్త భూమి అనేది ఏర్పడుతుంది, క్రొత్త ఆకాశం అనేది ఏర్పడుతుంది. ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఆ యెరూషలేము పట్టణము దిగి వస్తుంది, అనగా మనమే అక్కడ నివాసం చేయబోతా ఉన్నాం. సో ఇదంతా కూడా ప్రియ సోదరి సోదరులారా బైబిల్లో వ్రాయబడింది. అలాగే ఇప్పటివరకు జరిగింది. బైబిల్ ఏం చెబితే అది జరుగుతూ ఉంది. సో బైబిల్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయం అంతా మనం అర్థం చేసుకోగలం. సో బైబిల్ చదివిన వాడికి ఎవరికైనా సరే
ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలడు. సో కాబట్టి బైబిల్ జ్ఞానాన్ని ఇస్తుంది. బైబిల్ కనుక మనం ధ్యానం చేస్తుంది జ్ఞానానికి మూలమే అన్నది. ఆమేన్. సో కాబట్టి అందుకోసం దేవుడు అంటున్నాడు, మీకు జ్ఞానం లేకపోతే నన్ను అడగండి, నేను మీకు ఇస్తానంటున్నాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, దీన్ని ధ్యానించేవాడు ధన్యుడని బైబిల్ చెప్తాం. కాబట్టి బైబిల్ మనం శ్రద్ధగా ధ్యానించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకి అర్థమయ్యేలా చేస్తాడు. సో దాని ద్వారా మనం కదలకుండా స్థిరంగా దేవుని మీద విశ్వాసంతో మనము నిలబడగలుగుతాము. ఆమేన్. సో కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం. దేవుడు రాసిన ప్రతి మాట కూడా మనము నమ్ముదాం, దాని ప్రకారం జీవిద్దాం. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని మనం ఇవ్వడానికి ఆయన యథార్థవంతుడై ఉన్నాడు, ఆయన సత్యవంతుడై ఉన్నాడు. సో కాబట్టి ఆయన ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా మనం నడిస్తే ఆయన ఆ పరలోక రాజ్యంలో మనల్ని కూర్చుని పెడతా అన్నాడు, ప్రవేశింపజేస్తా అన్నాడు. సో కాబట్టి దాని ప్రకారం మనం జీవించి ఆ పరలోకంలో సదాకాలం ఆయనతో పాటు జీవిద్దాము. దేవుడి మాటలు దీవించును గాక, మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.